ప్రకాశం జిల్లా త్రోవగుంట టొబాకో బోర్డు వేలం కేంద్రంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పొగాకు ధరలు తీవ్రంగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటా పొగాకు ధర కేవలం 18,000కు మాత్రమే నిర్ణయిస్తున్నారని రైతులు ఆగ్రహించారు. క్వింటా పొగాకు ధర కనీసం 28,000కు కొనుగోలు చేయాలన్నారు. ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. వేలం కేంద్రానికి 200 చెక్కులు పొగాకును తీసుకువచ్చిన అందులో కేవలం 50 చెక్కులను మాత్రమే కొనుగోలు చేశారని ఆరోపించారు. దీంతో వేలం కేంద్రం వద్ద రైతులు పెద్ద ఎత్తున నిరసన చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు టొబాకో బోర్డు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశారు. ఆక్షన్కి కరవది పానకాలపాలెం ఈ 2 గ్రామాలకు కలిపి దాదాపు 151 బ్యార్నీలు. ఈ 151 బ్యార్నీలకి 302 చెక్కులు ఆక్షన్కి అమ్ముకోవాలని చెప్పని మాకు కార్డులు ఇచ్చారు. ఈ కార్డులకి గాను ఈ రోజు 210 చెక్కులు వచ్చినాయి. తక్కిమా చెక్కులు ఎందుకు తీసుకురాలేదే ఏందని ఎంక్వైరీ చేస్తే రైతులందరూ భయపడి నోబిట్లు పడుతున్నాయి, రోజు 60% వెనక్కి వస్తున్నాయి అని వాళ్ళు చెక్కులు 100 చెక్కులు తీసుకురాకుండా ఆపేసుకున్నారు. సరే ఈ 200 చెక్కులు ఇక్కడికి వచ్చినాయి, సరే ఆక్షన్ స్టార్ట్ అయ్యింది. సరే ఈరోజు 222 బేడ్లు వచ్చాయండి. మనకి 90 బేడ్ల ఆక్షన్ జరిగిన తర్వాత నో బిడ్స్ 50% ఉన్నాయని చెప్పి రైతులు ఆపడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో రైపు ఆరెంజ్ స్టైల్ ఉన్న టొబాకో గ్రేడ్స్ మాత్రమే పర్చేజ్ జరుగుతుంది. కొంచెం ఈరోజు ఇరిగేటెడ్ ఆఫ్ స్టేట్ టొబాకో రావడం జరిగింది. దానివల్ల నో బిడ్స్ పెరగడం జరిగింది. దానివల్ల అక్కడ రైతులు 2 లైన్లు అవ్వగానే 3వ లైన్లో రైతులు ఆపడం జరిగింది. తర్వాత 2 సార్లు మేము మళ్ళీ వాళ్ళతో పిలిచి మీటింగ్ పెట్టాం. కంపెనీ సీఎంతో కూడా మాట్లాడి సపోర్ట్ చేయమని అడిగాము. అయినా వారు లెటర్ ఇచ్చేసి ఈరోజు ఆపమని చెప్పడం జరిగింది. పై వారికి ఆ విషయం తెలియజేస్తామండి.